మున్సిపాలిటీ బిల్లు ఆమోదించాలని కోరుతూ మంత్రి సీతక్క గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి వినతి పత్రం అందజేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిసిన ఆమె 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. తన విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారన్న సీతక్క ములుగు జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకునే యోచనలో గవర్నర్ ఉన్నారని వెల్లడించారు. త్వరలో ఆదిలాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల పర్యటనకి గవర్నర్ సిద్ధంగా ఉన్నారన్నారు. మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా మా ములుగుకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. అది ఆనాడు 2022లో 2022లో నాటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి కాడ నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వరకు వెళ్ళడం జరిగిందని, కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంట్ పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్ కూడా పెండింగ్లోనే ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటనను కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు, ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా కూడా ఒకసారి పర్యటించడానికి రావడానికి వారు కూడా సిద్ధపడ్డారు. మేము కూడా ఒకసారి వీలైతే, గవర్నర్ అంటేనే గిరిజన ప్రాంతాల ప్రత్యేక పాలనా అధికారి, వారికి ఉండేటువంటి అప్పుడు 5th షెడ్యూల్ లేదు. సో వారిని గతంలో మన ములుగు రావడం జరిగింది. ఈసారి ఆదిలాబాదు తర్వాత నాగర్ కర్నూల్లో మరి సెంచు ప్రాంతాన్ని కూడా వారు సందర్శించాలని కూడా మేము కోరినాము. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల యొక్క ప్రత్యేక అభివృద్ధి, ప్రత్యేక చొరవ వారి పరిధిలోనే ఉంటుంది కాబట్టి వాటిని కూడా పరిష్కరించాలని కోరడం జరిగింది. వారు అంటే ఫస్ట్ గవర్నర్ గా రాగానే మొదటి పర్యటన మరి మా ప్రాంతానికి ఆ రోజు ములుగులో పెట్టుకోవడం జరిగింది. ములుగులో నైట్ అంతా కూడా చేయడం జరిగింది. ములుగు నుంచి ఒక విలేజ్ ని కూడా వారు దత్తత తీసుకుంటా ఉన్నారు. మేము కొన్ని ప్రపోజల్స్ పంపినాము, ఒక 3-4 విలేజ్లు. అందులో వారు ఏది ఇష్టమో అంటే ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ కు ఏ ఊరైతే అనుకూలంగా ఉంటుంది, ఎట్లా చేయగలుగుతాం అనేది ఒక అంటే స్టడీ చేసి వాళ్ళు తొందరలోనే ఆ 3-4 గ్రామాలను ఒక గ్రామాన్ని ఎంచుకొని తొందరలోనే మరి అడాప్షన్ చేసుకొని డెవలప్ చేసుకోమన్నారు. ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని గ్రామాలను కూడా తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో వారు ఒక మంచి డిబేట్ కూడా, అంటే ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, ట్రైబల్ ఏరియాలలో ఉండేటువంటి ఇష్యూస్ ఏవి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి వేణూరులో జరిగినటువంటి అమ్మాయి ఇష్యూ కానీ ఇవన్నీ కూడా కొంత చర్చ అడగడం జరిగింది. మేము చెప్పినాము. అక్కడ మొన్న మేము ఆదివాసులతో మీటింగ్ అయినప్పుడు కూడా గవర్నర్ గారు ఒకసారి పర్యటించాలని వారు కూడా కోరడం జరిగింది. వారి కోరికను కూడా అంటే మనము ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డల యొక్క ఆవేదనను కూడా వారి దృష్టిలో పెట్టి వీలు చూసుకొని ఒకసారి ఆదిలాబాద్ ప్రాంతాన్ని కూడా సందర్శించాలని మేము కోరితే వారు కూడా సానుకూలంగా స్పందించారు.